కడప నగర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు, దాన్ని ప్రపోజ్ చేసినందుకు మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, దీనికి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం 4 విషయాల మీద కొంత మనం కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్నటి రోజున పూర్వ మేయర్ సురేష్ బాబు గారు అలాగే కార్పొరేటర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అయితే మనం ఆ మాటలన్నీ కూడా గమనించినట్లయితే ఏదైతే ఆ పదవి కోల్పోవడంతో పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్, ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక ఆక్రందన కనిపించింది. దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇకపోతే అభివృద్ధి మీద మాట్లాడడం కూడా జరిగింది. వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేసినారు, కుర్చీ దించేసినారు అనేది, కుర్చీ అనేది ఒక పాయింట్. అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు, అంతకు మించిన కుర్చీ అక్కడ ఏం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రెండవది, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనో, శ్రీనివాస్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తేనో, లేకుంటే ఇంకొకరు ఎవరో XYZ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీసేయలేరు ఎవరు కూడా. దానికి చట్టాలు ఉన్నాయి, గౌరవ కోర్టులు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏదైతే మీరు ప్రమాణం చేసినారో మేయర్గా, ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు. దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో, మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాన్ని ఏదైతే అతిక్రమించినారో, ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించినారో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం అభివృద్ధి. సార్, ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవిరెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కడప నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. ఏదైతే లా కాలేజ్ బ్రిడ్జు, షామీరియా బ్రిడ్జు, ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏదో హడావిడిగా ఒక జీవో తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసినారో, ఎలక్షన్లు రావడం, గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకునింది. 25% కంటే ఏవైతే వర్కులు ఉంటాయో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి తీసుకున్న దాంట్లో భాగంగా అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే, లేదు ప్రజలకు మనం మాట ఇచ్చినాం, దాన్ని ఖచ్చితంగా ఏవైతే ఆ బ్రిడ్జెస్ ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దాన్ని వెంటబడి ఈరోజు ఆ శాంక్షన్ చేసుకొని వచ్చి, గ్రాంట్ శాంక్షన్ చేసుకొని వచ్చి రేపు ఆదివారం దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే గతంలో లాగా ఏదో హడావిడిగా ఏదో ఒక జీవో తీసుకొచ్చినామా, టెంకాయ కొట్టి వచ్చినామా అన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో కాంక్రీట్ వేసి వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే అభివృద్ధి విషయం అంటారా, ఈ నియోజకవర్గానికి సంబంధించి మౌలిక వసతులకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని పెట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క 50 డివిజన్లకు సంబంధించిన ఏ ఒక్క వీధిలో కూడా రోడ్డు లేదు, కాలువ లేదు అనే కంప్లైంట్ లేకుండా పూర్తి స్థాయిలో చేసే ప్రణాళిక పూర్తిగా సిద్ధం అవుతూ ఉంది. దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. 100% ఈ టర్మ్లో అవన్నీ కూడా చేసి చూపిస్తారు. ఎందుకు సార్ అంత తొందర? 20 సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారం ఉంది. కార్పొరేషన్లు అయితేనేమి, ఎమ్మెల్యే పదవులు అయితేనేమి, అవన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలోకి రావడం,
కొంత ఇవన్నీ కూడా సెటరేట్ చేసే క్రమంలో కొంత సమయం పట్టడం సహజం కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ఏదో ఈ 16 నెలల్లో మీరేం సాధించినారంటే తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసినారనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఏదో హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆయన చేయాలనుకున్నారు కాబట్టి లాస్ట్లో ఎలక్షన్ల ముందు హడావిడిగా సర్కిల్ అన్నీ కూడా డెవలప్ చేయడం మనం అందరం కూడా చూసిన విషయమే. కాబట్టి సమయం దండిగా ఉంది, పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఎమ్మెల్యే గారు, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా వార్డులన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మూడో విషయానికి వస్తే, మొత్తానికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారో ఇక్కడ ఎవరికి అర్థం కావడంలే. కార్యకర్తలు అసంతృప్తి అంటారు, మహిళలకు గౌరవం ఇవ్వలేదంటారు. మీరు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొందరు మహిళలు మాట్లాడిన మాటల్ని మీరు ట్రోల్ చేస్తున్నారో, నిజంగా మీరందరూ కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, మీకు చాలా అవగాహన ఉంది రాజకీయాల్లో కానీ సమాజం మీద కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా అవగాహన ఉంది. మీరు ఎలాంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తున్నారనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈరోజు మీరు ఎవరినైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తూ ఆనందం పొందుతున్నారో వాళ్ళు ఎలక్షన్ల ముందే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళని భుజాన్ని వేసుకొని మోసే ప్రయత్నం చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకోవద్దని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినారో, ఎమ్మెల్యే గారి గెలుపుకు కృషి చేసినారో ప్రతి ఒక్క పేరు, ఫోన్ నెంబర్తో సహా లిస్టు ఉంది. తప్పకుండా వార్డు వారీగా ఎవరైతే కష్టపడినారో, పోలింగ్ బూతుల్లో ఎవరైతే నిలబడినారో, ఎలక్షన్ ప్రచారంలో ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకొని మరి వాళ్ళకు సహాయం చేసే పరిస్థితులు పూర్తిగా ఉన్నాయి. ఏ కార్యకర్త అసంతృప్తితో లేరు. సరే, ఎక్కడైనా చిన్న చితక అసంతృప్తి ఉంటే కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ కూడా సహజం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న లొసుగులు ఉంటే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చక్కదిద్దుకునేంత శక్తి మా ఎమ్మెల్యే గారికి, గౌరవ వైపు మాధవిరెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి అలాంటి వాళ్ళను ట్రోల్ చేసుకుంటూ మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ ఒక మహిళా గౌరవ శాసనసభ్యురాలని అంత నీచంగా వాళ్ళు మాట్లాడితే ఆ మాటల్ని మీరు ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతూ మళ్ళీ మీరు మహిళల మీద ప్రేమ ఒలకపోస్తున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా చూసే ప్రజలకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామని. ఏదో ప్రెస్టేషన్లో ఎవరిని పడితే వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఇది మాదని మీరు ఎందుకు పూసుకుంటారు సార్? అవన్నీ వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు. మీ పార్టీకి సంబంధం ఉంటే మీరు పార్టీలో చేర్చుకోండి. మీరు పార్టీలో చేర్చుకొని అలాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఎలక్షన్ నడపండి రాబోయే రోజుల్లో, తప్పేం లేదు. అంతే తప్ప వాళ్ళ మీద లేని ప్రేమను మీరు ఒలకపోసుకొని ఆ దరిద్రాన్ని అంతా మీరు ఎందుకు అంటించుకుంటారు? అదే ఈరోజు ఆ మహిళలు ట్రోల్ చేసేదాన్ని చూసి మీరు ఆనందపడతా ఉన్నారు కదా. మన కుటుంబంలో మహిళల్ని కానీ, మన చుట్టూ ఉన్న మహిళల్ని కానీ, మనల్ని నమ్ముకున్న మహిళల్ని కానీ ఆ విధంగా ఎవరైనా అసభ్య పదజాలంతో మాట్లాడితే వాళ్ళని మళ్ళీ మనం పక్కన పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడగల ధైర్యం మీరు చేయగలరా? మీరైతే చేయగలరా? మీరు వాటన్నిటికీ సమాధానం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అవన్నీ వాళ్ళని వేసుకొని భుజాన్ని వేసుకొని వాళ్ళ గురించి మాట్లాడి మీ స్థాయి మీరు ఎందుకు తగ్గించుకుంటారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైతే వాళ్ళు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా అంత అసభ్య పదజాలంతో మాట్లాడేవాళ్ళు కాదు. ఈరోజు అయిపోయిన ఎప్పుడో 16 నెలలు 17 నెలల క్రితం జరిగిన సంఘటనలను తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతున్నారే, మీ పేజీల్లో మీరు షేర్ చేస్తూ ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు బాగా అర్థమవుతుంది మీకు మహిళల మీద ఏ మాత్రం మీకు గౌరవం ఉంది. మీరు మహిళా పక్షపాతం అని చెప్తారు కదా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ, మహిళల మీద మీకున్న గౌరవం ఏ పార్టీదో మీరు చేసే చేష్టలు చూస్తే ప్రజలందరూ కూడా అర్థమయ్యే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల గురించి మీరు ఏం భయపడాల్సిన పని లేదు. పూర్తి స్థాయిలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళన్నీ కూడా సెటరేట్ చేసే బాధ్యత
మా ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పూర్తి స్థాయిలో తీసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే మీ పార్టీలో మీ పక్కన కూర్చున్న వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది, మీ వెనకాల కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మీరు ఆలోచించుకోండి తప్ప మా మీద మీకు అంత ప్రేమ వద్దు సార్. ఒక మైనార్టీ మహిళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనార్టీ మహిళకి గొప్ప అవకాశం వచ్చింది. ఈ కడప నగరానికి సంబంధించిన మేయర్గా కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది. 100% ఆమె ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె సీట్లో కూర్చుంటుంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఏదో బాధపడకుండా ఆమెను తీసుకుపోయి కూర్చోబెట్టి మీ అనుభవం మొత్తం కూడగట్టి ఇప్పటికైనా రాబోయే జనరల్ బాడీ మీటింగ్లు అయితేనేమి రాబోయే అన్ని మీటింగ్లో కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరైతే పార్టీ మారినారు కార్పొరేటర్లు ఈ రియల్ ఎస్టేట్ స్థలాలు దానికోసం సేఫ్టీ కోసం పార్టీ మారినారని ఒక ఆరోపణ చేసింది. దాని గురించి ఇప్పుడు మేము ఏదైతే పార్టీ మారినామో మా రియల్ ఎస్టేట్ అనేది మేము వెంచర్లు వేసుకున్నాము, అమ్ముకున్నాము. అవన్నీ ఎప్పుడో అయిపోయిన కథలు. ఈరోజు కొత్తగా వచ్చిన తర్వాత ఏదో చేసినామో ఏదో చూసినామో వాటిని ఏదో మేము దాచిపెట్టుకోవడానికి వచ్చినామంటే ఇప్పుడు వచ్చిన మీ 8 మందిని మీరు చూడండి. 8 మందిలో ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటే పార్టీ వచ్చినారో మీరు ఒకసారి మీడియా ముఖంగా మీరే చూడండి. మీకు తెలిసిపోద్ది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు చేసే పనులు ఏంది, అవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది. సరే, ఆరోపణలు చేయాలి కాబట్టి ఏవైనా చేయొచ్చు రాజకీయాల్లో. ఇప్పుడు అనుడా నుంచి వచ్చింది స్టేట్ గవర్నమెంట్ డబ్బులే. అనుడా నుంచి వచ్చే డబ్బులు ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ డబ్బులే. డిఎంఎఫ్ గ్రాంట్ కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బే, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన డబ్బు కాదు. ఇప్పుడు మీరు దాదాపుగా డిఎంఎఫ్ గ్రాంట్ తీసుకుంటే దాదాపుగా 8 కోట్ల వరకు అది ఖర్చు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అనుడా నుంచి కూడా ఒక విడతలో 3 కోట్లు, మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా 4 కోట్లు ఏదో వచ్చినట్టుంది. అది కూడా ఏదైతే మౌలిక వసతులు అవసరం ఉందో దానికోసమే ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు షామీరియా లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులే. ఇప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే కొనసాగిస్తున్నామో అవి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులే. అక్కడి డబ్బులు ఇక్కడ డైవర్ట్ చేయడం లేదు. ఎక్కడైతే ఏదైతే ఆదాయం వస్తుందో అనుడాకు ఆ డబ్బుల్ని మాత్రమే ఇక్కడ ఖర్చు చేసుకుంటున్నాం. నేను ఇంకొక ఆరోపణ, మేము ఉన్నంత వరకు కుర్చీ పైన వేసి కూర్చోబెట్టే సమస్య లేదు, మా కార్పొరేటర్లు ఆపుతారు కూర్చోబెట్టామని కూడా దీన్ని బట్టి మీకేమర్థమైంది? కుర్చీ కోసం మేము ప్రాకులాడుతున్నామా, వాళ్ళు ప్రాకులాడుతున్నారా? కడప నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి అసలు పోటీ చేయడానికి ధైర్యమే లేదన్న పరిస్థితుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటన్న పరిస్థితుల్లో ఆ రోజు కదా ఈడికొచ్చి కూర్చొని ఈ ప్రజలు ఏవైతే కడప నియోజకవర్గ ప్రజల్ని విశ్వాసాన్ని పొంది ఈ గడ్డ మీద కదా జెండా ఎగరేసి ఇదే ప్రజలు కదా ఒక గొప్ప అసెంబ్లీలో చట్టాలు చేసే చట్ట సభల్లో కూర్చోబెట్టిన చరిత్ర కడప ప్రజలది. సరే, ఇప్పుడు అక్కడ కుర్చీలో పైన కూర్చోవాలా కింద కూర్చోవాలా, ఇక్కడ ఒక క్లారిఫికేషన్ రావాల్సింది ఏంటంటే, 1 చట్టాన్ని ఫాలో కావాలి, 2 సంప్రదాయాన్ని ఫాలో కావాలి. ప్రతిసారి తప్పుదో పట్టించే కార్యక్రమం ఏమైందంటే ఏదో కుర్చీ కోసం ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అనేది విషయం. అయితే మీరు చట్టాన్ని మొదటి నుంచి చట్టాన్ని ఫాలో అయ్యింది. ఈరోజు మిమ్మల్ని అడగాల్సిన పని లేదు. దానికి ఉదాహరణగా ఏం చూపిస్తారంటే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లు కానీ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లు కానీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లు కానీ మీరు చూపిస్తూ ఉన్నారు. అయితే కడప నియోజకవర్గంలో మీరు మేయర్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ చట్టాన్ని మీరు అమలు చేయలేకపోయినారు? మీరు ఒక సంప్రదాయంగా తీసుకొని మీరు ఎందుకు ఆ రోజు ఎమ్మెల్యేగా అప్పుడు గౌరవ ఎమ్మెల్యేలని ఈ రాష్ట్ర మంత్రుల్ని మీరు ఎందుకు పైన కూర్చోబెట్టుకున్నారు? ఈరోజు మహిళ కాబట్టి మహిళను అవమానించాలి కాబట్టి మీరు కింద కూర్చోబెడుతున్నారు. మేమేం అడుగుతా ఉన్నాము? ఒకటి, మీరు చట్టాన్ని ఆ రోజు పాటించుంటే ఖచ్చితంగా చట్టం ప్రకారమే వచ్చి కింద కూర్చుండేవాళ్ళు. లేదు, మీరు లేదు ఒక సంప్రదాయాన్ని పాటించి మీరు పైన కుర్చీ చేసినారు కాబట్టి పైన కూర్చునే ప్రయత్నం చేసినారు తప్ప ఇవేవి కూడా కుర్చీ కోసము ఆయన అనుకుంటే ఏమైపోదు. ప్రజలు ఆశీర్వదిస్తేనే ఏ కుర్చీ కావాలన్నా కూడా ప్రజలు ఆశీర్వదించాలా. ప్రజల ఆశీర్వాదాలు సంపూర్ణంగా మా ఎమ్మెల్యే గారికి ఉన్నాయి కాబట్టి అంతకంటే పెద్ద కుర్చీ వచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తాను.